మీకు నాన్న నేను చెప్తాము అని కాల్ చేశాను, మీరు ఎట్లేదు స్వామిజీ. నాన్న నాన్న నేను కోలార్లో ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ అన్నమాట. సంతోషం నాయన. మీరు నా పేరు వచ్చి యోగా నరసింహ అయ్యంగార్ అండి. అబ్బా అబ్బా, అద్భుతం అద్భుతం. 30 years ఎక్స్ క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోయాను అనమాట. అయ్యయ్యో. తర్వాత క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని 30 years అయిపోయింది. 2 కొడుకులు. తర్వాత మీది ప్రవచనము ఇదంతా చూసి వైష్ణవులు ఎలా బతకాలి అని నేర్చుకొని ఇప్పుడు 2 terms భగవద్గీత అధ్యాయం అయిపోయింది నాకు. చల్లగా ఉన్నాయన, ఎంత మంచి మాట చెప్పారు. అద్భుతం అద్భుతం. బ్యాక్ టు పెవిలియన్. అద్భుతం 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 అద్భుతం. గ్రేట్ ఏమంటే స్వామిజీ, నాయన మీ ప్రవచనం విని నా వైఫ్ కూడా దే విల్ కన్వర్టెడ్. పుట్టినోళ్ళే హిందువులమే. ఈ సాయంకాలం ఎంత గొప్పగా చెప్పారు నాయన, మనకేం కాదు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ స్వామిజీ. అందుకే నమస్తే స్వామిజీ అని చెప్తామని మీకు కాల్ చేశాను అన్నమాట. అయ్యో, అంటే అప్పుడు లైవ్ చాలా బిజీగా ఉన్నాం కదా నాన్న, చాలా కాల్స్ వచ్చినాయి. చాలా చాలా కాల్స్, గొర్రెల కాల్స్ ఎక్కువ ఉంది మీకు. నాయన చాలా నికాస్గా ఉంది స్వామిజీ. అవును, వర్డ్ మన కృష్ణ ఏం చెప్పాడో అంతే సూట్ గా ఉంది. మీ ప్రొనౌన్సియేషన్ లను ఎక్కడ వేరియేషన్ కనపడలేదు నాకు. ఐ ఫీల్ ప్రౌడ్. నేను అదే అనుకున్నాను, భగవద్గీత అందుకేరా బతికినప్పుడు చదవాలి, నేర్చుకోవాలి, నేర్పియాలి. చాలా 1.5 గంట 2 hours గీతాధ్యానం చేసిన తర్వాత అద్వైతామృతం తాగిన తర్వాత నెక్స్ట్ పని నాది. శబాష్ శబాష్, ఎంత గొప్ప మాట నాయన. చాలా చాలా సంతోషం నాన్న. అంతా పరమాత్ముడు మీకు ఇచ్చిన కృప, మీరు జనాలకి ఇచ్చిన ఏమంటారు శక్తి. చాలా సంతోషం నాన్న. ఎందుకంటే నాకు వెంటనే మీరు మాట్లాడుతుంటే మేల్కోట తిరునారాయణ స్వామి గుర్తొస్తున్నారు. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి దైవం శ్రీరంగమంగళనిధిం కరుణానివాసం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీవేంకటాచల శిఖరాలయ కాలమేఘం శ్రీశౌనమామి శిరసా యదుశైలదీపం రంగపూర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపూర విహార. ఇంత గొప్ప దైవం మనకుంటే ఎండిపోయిన శవాన్ని పూజించడం ఏమిటి ఆయన? అదే మీరు చెప్పిన తర్వాత జ్ఞానోదయం అయింది. దాని తర్వాత చదివాను అన్నమాట మళ్ళీ. ఎగ్జాక్ట్ గా మీరు ఎలా చెప్పారో అలాగే వెళ్ళాను, అంతే. అది 3 మేకలు, ఒకటి నిలబెట్టే శవాన్ని, ఇంకొకటి పండుకోండి. మనకెందుకు నాన్న, ఇప్పుడు మనకేమైనా కరువు ఉంటే కదా ఆయన, కరువు ఉంటే కదా నాన్న. భగవంతుడు మనకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు, కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఈ అమృతం తాగడం మానేసేసి రక్తం తాగుతానంటే ఎలా నాయన? స్వామిజీ, ఎంత ఈ మలమూత్రాలు విసర్జన ఉంది చూడండి, అంత కింద హీనాయంగా అనిపించింది నాకు. నిజమే కదా, ఎలా ఎక్స్పోజ్ చేయాలో నాకు తెలియలేదు. ఇంత హీనాయంగా బతికామా మేము 30 సంవత్సరము. అయ్యయ్యో అయ్యయ్యో. ఎలాంటి అమృతం, అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వాని అనుసంధాతామి భగవద్గీతే భవద్వేషిని. ఇలాంటి అమృతాన్ని పెట్టుకొని వదిలేసి ఇలా బతికాము స్వామీజీ. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. పోన్లేనా, ఇప్పుడు మన కర్మ ఏదో ఉంది, ఆ దరిద్రంలోకి వెళ్ళారు,
కానీ ఇప్పుడు మీరు 30 ఏళ్ళు మీరు పట్టుకున్నది శవం, ఇప్పుడు మీరు పట్టుకున్నది శివం. శివం ఆ, ఇప్పుడు ఉండేది శివం, శివం కాదు స్వామిజీ. అంతకుముందు మీరు పట్టుకున్నది మృతదేహం, ఇప్పుడు మీరు పట్టుకున్నది అమృతం. అమృతం, అమృతం, అది అద్వైతామృతం. ఒక అమృతం కాదు నాయన, గీతామృతం, జ్ఞానామృతం, భాగవతామృతం, ప్రపన్నామృతం, కృష్ణ కర్ణామృతం, చైతన్య చరితామృతం, ప్రభుపాద లీలామృతం, ఉపదేశామృతం, భక్తి రసామృతం, అన్నమయ్య సంకీర్తనామృతం. ఒక అమృతమా? ఇంత అమృతం ఇది నాయన ఇంత పట్టుకొని చాలా సంతోషమైంది స్వామిజీ. మీరు ఒక ఫాలో అవుతా ఉంటాను. నాయన కొంతమంది అయినా ప్రకటన అయ్యి ఆ చెత్త నుంచి వచ్చేస్తారు కదా. వచ్చేస్తారు నాన్న. మోస్ట్ గ్రేటెస్ట్ వర్క్ స్వామిజీ మీకు. నాయన చాలా చెయ్యాలి నాయన. అందరూ ఆనందంగా సంతోషంగా నందతి నిత్యం రోజు రామాయణం వింటాను నాన్న, రోజు రామాయణం వింటాను. రామచంద్ర, నీ పాదాల దగ్గరికి నందనవనంలో జీవం చేసే జీవాత్ముడిని మీరు చెప్పేటప్పుడు, అదే ఈ అధ్యాయం చేసేటప్పుడు ఉద్దరే ఆత్మ ఆత్మ ఆ అధ్యాయంలో అది చూస్తా ఉంటుంది. అవును చాలా బాగా, చాలా బాగా. ఎవరు వచ్చేదిరా, నువ్వే మేలుకో. అవును ఎంత అమృతం ఇచ్చారు. అవును నాన్న, మనం అందరం ఉత్తమమైనటువంటి, చాలా సంతోషం నాన్న. మనం మళ్ళీ ఆ యొక్క దివ్య పాద సన్నిధికి మనం చేరాలి. రామదాస్ గారు, త్యాగరాజ స్వామి వారు, అన్నమయ్య వీళ్ళందరూ కోరుకున్న ఆ పరమపదం మన కోసం ఎదురు చూస్తుంది. ఈ దరిద్రం నుంచి బయటపడ్డందుకు నీకు శుభాభినందనలు. ఆ దేవునికి శతకోటి వందనాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఆ గోతిలో ఆ జాతిలో కలిస్తే వాళ్ళని కూడా వెనక్కి తెచ్చుకుని ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలన్నా. క్రైస్తవం అనే ఊబి ఇదే పని స్వామీజీ. అందుకోసమే మీకు ఫోన్ చేశాను స్వామి. ఇలా ఉంది ఇక్కడ మా కర్ణాటక కోలార్లో మాకు 200 కిలోమీటర్ లోపలనే అంతే. అవును దగ్గరగానే ఉండేది. ఇక్కడ మీ శిష్యుడు ఒకడు ఉన్నాడు స్వామి. అవసరమైతే నా నంబర్ పెట్టి సంతోషంగా నన్ను ఆనందంగా నేను వస్తాను కూడా. ఇప్పుడు KGFలో గోల్డ్ నువ్వే. అవును స్వామి, ఖచ్చితంగా. చాలా ఇంకొక ఆయన కూడా ఉన్నారు, వారి నెంబర్ నీకు పెడతాను నాయన, మాట్లాడండి. వారు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి గురూజీ ఇక్కడ ఇలా జరిగిందని నాకు చెబుతూ ఉంటారు. నాయన, మనం అందరం ధర్మం కోసం, దేశం కోసం, దైవం కోసం మన సమయం, మన జీవితం ఇచ్చి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. ప్రపంచంలో భారతదేశం ఒక్కటే, హిందువులు ఒక్కరే చెబుతారు సర్వే జన. కాబట్టి ఇటువంటి ధర్మం నిలబడితేనే ప్రపంచం నిలబడుతుంది. కాబట్టి దీన్ని మనం కాపాడుకుందాం నైనా. మా చెయ్యి ఉంటుంది స్వామి. అది సంతోషం నాన్న. అమృతానికి, హిందూ ధర్మానికి ఎప్పుడు చచ్చిపోతాం కావాలి. చాలా చాలా సంతోషం నాయన. ఇంతే నేను మా హ్యాండ్ కూడా ఉంటుంది. మా సర్వస్వము మీ వెనకాలనే ఉంటుంది. సంతోషం నాయన, సంతోషం నాయన. నేను కోరుకునేది ఇదే. ఎవరి నుంచే దండలు సెల్ఫీలు శాలువలు ఇవి కాదు నేను కోరుకునేది. అవి కాదు, ఎందుకు నాయన, ఇదే నేను కోరుకునేది. చాలా చాలా సంతోషం నాయన. నేను వస్తాను. అంతే 700 శ్లోకాలు చదువుతా ఉంటే స్వామిజీ ఇలా ఉంటుంది అమృతము. ఇలాంటి అమృతం వదిలేశానా అని ఏడ్చాను ఎన్నో రోజులు. అయ్యో నాయనా, మీరు ఫోన్ పెట్టేశాక మీకు విద్యాభూషణ్ గారు తెలుసు కదా. విద్యాభూషణ్ నేను మీకు లింక్ పెడతాను. అసలు భగవద్గీత వారు పాడుతుంటే ఆ 18వ అధ్యాయం కళ్ళనీళ్ళు రాకుండా అసలు వెళ్ళదు. ఎందుకంటే సంజయుడు చెబుతాడు ఆఖరిలో, ముహుర్ముహు అంటాడు. స్వామి, నాకు అది గుర్తు తెచ్చుకుంటుంటే నా ఒళ్ళు పులకింతం అయిపోతుంది, నా గొంతు గద్గదం అయిపోతుంది, నాకు రోమాంచనం అయిపోతుంది. సంజయ ఉవాచ. అద్భుతంగా ఉంటుంది, మీరు వినండి. అసలు అత్యద్భుతంగా ఉంటుంది నాన్న. జనం వస్తారు, నేను కొంచెం రెడీ అవ్వాలి నాన్న. చేసుకుంటా. నువ్వేమో ఈ లోపల ఒక దొంగ గొర్రె ఫోన్ చేసేస్తుంది.
వాగ్వారులు ఉంటుంది లేండి స్వామి. నాన్న నాన్న వారుల పని అది. నాయన జై శ్రీరామ్ నాన్న, ఆ? జై శ్రీరామ్ నాన్న, జై శ్రీరామ్ నాన్న. చాలా సంతోషం, చాలా సంతోషం నాన్న. జై శ్రీరామ్.